సారీ అండి, టైం అయిపోయింది. జస్ట్ ఇంకొక 10 minutes అంతే వ్రాప్ చేసేసుకుందాం. ఓకే, ఫ్రీలాన్సింగ్ మెయిన్ మనకు ఫ్రీలాన్సింగ్ అయిపోయినట్టే. జస్ట్ అఫిలియేట్ ఒక 2 to 3 టాపిక్ లైన్స్ ఉంటాయి, అవి నేను క్లియర్ చేసేస్తే అయిపోద్ది. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? అఫిలియేట్ ప్యానెల్ లో వెబినార్ కాడి కదా. సో ఏంటంటే నా క్లాసెస్ అనేది మీకు రెగ్యులర్ గా ఎప్పుడు చెప్తూనే ఉంటా, లైవ్ లో చెప్తా, రికార్డింగ్ లో కూడా ఇస్తా. ఓకే, లైవ్ క్లాసెస్ అనేది మీకు లూప్ లో రన్ అవుతూనే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళ నేను వీడియో ఎడిటింగ్ క్లాస్ కంప్లీట్ చేసేసిన నా టీమ్ కి. ఈ వీడియో ఎడిటింగ్ క్లాస్ మళ్ళీ 1.5 months to 2 months మధ్యన మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ 1.5 to 2 months లో మళ్ళీ రిపీట్ అవుతుంది. అట్లా రిపీట్ అవుతూనే ఉంటాయి అనమాట నా సెషన్స్. మీరు ఎప్పుడైనా లైవ్ లో వినొచ్చు, రికార్డింగ్ లో కూడా వినొచ్చు. కానీ మీకు ఐడిస్టర్ ప్రెన్యూర్ లో లైవ్ అనేది ఒకసారి వచ్చింది అనుకోండి. ఓకే, సో అప్పుడు మీరు ఎలా వినాలంటే ఇక్కడ నుంచి వినొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే కొంత బయట అఫిలియేట్స్ ఎలా ఉన్నారు చేసి వదిలేసుకునే వాళ్ళు ఉన్నారనమాట. అట్లాంటి టైంలో స్టూడెంట్స్ అనేది సపోర్ట్ లేక గైడెన్స్ లేక ఫ్రీలాన్సింగ్ చేసుకొని వాళ్ళు చాలా మంది క్వశ్చన్ కూడా అడిగారు. చాలా మంది ఫ్రీలాన్సింగ్ ఎందుకు చేయట్లేదు, అఫిలియేట్ ఎందుకు చేస్తున్నారు అంటే బికాస్ వాళ్ళకి నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ చెప్పే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేసుకోవట్లేదు, అఫిలియేట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రైట్, సో అట్లా మనం అట్లా చేయకుండా మనం ఏం చేద్దామనంటే మన కింద జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మనం ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి. ఓకే, నేను అఫిలియేట్ లో 2 rules చెప్తా, అది నేను తర్వాత చెప్తా. ఓకే, సో అట్లా మేడం సలోని సింగ్ మ్యామ్ వచ్చి నన్ను యామ్ని మీకు ఏమైనా కుదిరితే క్లాసెస్ చెప్పమని అని అడిగితే మమ్మల్ని ఒక 5 to 6 members ని కమ్యూనిటీలో జాయిన్ చేసింది, మంచిగా ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళని కలిపి ఐడిజిటల్ ప్రెన్యూర్ కి మొత్తం క్లాసెస్ ఇప్పిస్తుంది అనమాట తెలుగులో. ఓకే, సో అట్లా నేను గ్రాఫిక్ డిజైనింగ్ క్లాస్ చెప్పిన ఇప్పటి వరకు. నెక్స్ట్ మంత్ నాది మళ్ళీ ఒక క్లాస్ ఉంది, ఎస్సీఓ అయినా యూట్యూబ్ మాస్టర్ పైన కానీ తీసుకోమన్నారు మ్యామ్, నేను అది కూడా తీసుకుంటా. ఇక్కడ క్లాసెస్ అనేది మీకు ఎప్పుడు కూడా రికార్డెడ్ వర్షన్ లో ఉంటాయి, మీరు కావాలన్నప్పుడు వినొచ్చు. క్లియరా? ఎగ్జాంపుల్ కి ఇంకొక క్లాస్ చూపిస్తా చూడండి, టు గెట్ సమ్ క్లారిటీ. సో ఇక్కడ చూడండి, వెబ్సైట్ డిజైనింగ్ మేడ్ ఈజీ అని చెప్పేసి పద్మశ్రీ గారు చెప్పారనమాట. ఓకే, ఈ క్లాస్ ఎప్పుడు చెప్పారు? ఇది ఒక లైవ్ క్లాస్. ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ ఏంటంటే వేరే మెంటర్స్ సపోర్ట్ చేయక, వాళ్ళకి నాలెడ్జ్ లేక, వాళ్ళు ఎట్లా చేయాలో ఏం చేయాలో తెలియనప్పుడు మమ్మల్ని పిలిచి మాకు ఇట్లా క్లాసెస్ చెప్పమనంటే మేము ఓన్ హై డిజిటల్ ప్రెన్యూర్ లో ఎంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పామన్నమాట. నాట్ ఓన్లీ టు మై స్టూడెంట్స్, ఓల్ కమ్యూనిటీకి చెప్పాము మేము. ఓకే, సో అట్లా మీరు కూడా నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి నేర్చుకోండి. నేను చెప్పినే కాకుండా ఇంకా వేరే కూడా వినాలి అనుకుంటే మీకు ఇక్కడ రికార్డింగ్స్ ఉంటాయి, ఇక్కడ మీరు వినొచ్చు. ఓకే, నిన్నటి వరకు అయినాయి, మీరు అన్ని మిస్ అయ్యారు కాబట్టి ఇన్ కేస్ మీరు సర్వ్ చేసి చూడాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి చూడండి. ఓకే, బట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా క్లాసెస్ వింటే మీరు ఏ క్లాసెస్ వినాల్సిన అవసరం లేదు. మై క్లాసెస్ మోర్ దాన్ ఎనఫ్. ఒకవేళ నాకు ఏదైనా మంచిగా అనిపిస్తే నేనే మీకు చెప్తా, ఈ క్లాస్ జాయిన్ అవ్వండి, ఇది బాగుంటుందని నేను మీకు చెప్తా, అప్పుడు జాయిన్ అవ్వండి. ఓకే, మిగతా టైమ్స్ లో ఏది అవసరం ఉండదు. ఓకే మ్యామ్. ఓకే, సో అఫిలియేట్ మార్కెటింగ్ మీరు చేయాలి అని అంటే 2 conditions ఉన్నాయమ్మా. ఒకటి నేను పెట్టిన కండిషన్, నథింగ్ బట్ మీ ఫ్రీలాన్సింగ్ లో ఒక ఇన్కమ్ స్టార్ట్ చేస్తేనే చేయండి, లేకపోతే చేయకండి. ఎందుకంటే యాజ్ ఐ టోల్ యూ, మీకు ఒక స్కిల్ పైన కాన్ఫిడెన్స్ వస్తేనే మనం వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం. మన కాన్ఫిడెన్స్ లేకుండా ఏదో నామకే వాసి చెప్తే మాత్రం మనం గ్రో అవ్వం. సో అందుకని మీరు అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసి మీరు ఫ్రీలాన్స్ ఖచ్చితంగా వర్క్ చేసి ఎర్న్ చేసి ఉండాలి. యాజ్ మీరు మీ ఇద్దరు కూడా నా స్టూడెంట్ కాబట్టి అది నా రూల్ అనమాట. ఓకే, సెకండ్ రూల్ వచ్చేసి ఐడిషనల్ ప్రెన్యూర్ పెట్టిందండి, విచ్ ఇస్ నథింగ్ బట్ మీరు మీ కింద ఒకరు జాయిన్ అయినప్పుడు, మీరు ఒకరికి రిఫర్ చేసి మీ కింద ఒకరు జాయిన్ అయినప్పుడు మీరు వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, లైక్ గైడెన్స్ అంటే నా డైలీ ట్రైనింగ్స్ పెట్టి వాళ్ళకి స్కిల్ నేర్పించమని కాదు, జస్ట్ ఏది ఎక్కడ ఉంటది, ట్రైనింగ్స్ ఎక్కడ ఉంటాయి, సర్టిఫికేట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లై ఎట్లా చేయాలి, ఎర్నింగ్స్ ఎట్లా వస్తాయి, మెయిల్స్ ఎట్లా వస్తాయి, అండ్ మీరు ఒకవేళ సెషన్స్ మిస్ అవుతే మీకు వెబినార్ ఎట్లా ఉంటుంది, అఫిలియేట్ ఎట్లా ఉంటుంది అని చెప్పి మీరు జస్ట్ గైడెన్స్ ఇవ్వండి సరిపోతుంది. అది ఐడి పెట్టిన రూల్ అనమాట. అండ్ మీరు గైడెన్స్ ఎప్పుడు ఇవ్వగలుగుతారు? వన్స్ మీరు ఆ స్కిల్ పైన మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు, మీరు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మాత్రమే మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతారు. సో అందుకని ఫస్ట్ స్టెప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వన్స్ మీరు ఒక ఇన్కమ్ జనరేట్ చేసుకున్న తర్వాత అఫిలియేట్ స్టార్ట్ చేయండి. నేను గైడెన్స్ ఇవ్వగలుగుతాను అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే అఫిలియేట్ స్టార్ట్ చేయండి. ఈ 2 conditions కి మీరు ఓకే అనుకుంటే నాకు చెప్పండి, నేనే మీకు పర్సనల్ గా వాట్సాప్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది నేర్పిస్తాను. క్లియరా? క్లియర్. డన్. సో మై ప్రొఫైల్ అయిపోయింది, మై కోర్సెస్ అయిపోయింది, సర్టిఫికేట్ అయిపోయింది, అఫిలియేట్ ప్యానెల్ అయిపోయింది. నెక్స్ట్ అప్గ్రేడ్ ప్లాన్. మన ముగ్గురిది కూడా ప్రీమియం ప్లస్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మిగతా వాళ్ళు
తక్కువ ఉండి సుప్రీంలో కానీ ప్రీమియంలో కానీ ఎన్రోల్ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ప్రీమియం ప్లస్ అంటే నాకు స్కిల్స్ అనేది అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. వేరే వాళ్ళు అనుకోండి ఇప్పుడు సుప్రీంలో కానీ ప్రీమియంలో కానీ ఎన్రోల్ అయిన వాళ్ళకి బేసిక్ లెవెల్లో ఉంటుంది స్కిల్ అనేది. రైట్, ఫస్ట్ డిసడ్వాంటేజ్ అంటే వాళ్ళకి స్కిల్ అనేది బేసిక్ లెవెల్లో ఉంటుంది, మనకి అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏ క్లాస్ లో అయినా 60 మంది ఉన్నారనుకోండి, ఫస్ట్ ఆపర్చునిటీ ఎవరికి ఇస్తారు? ఫస్ట్ ర్యాంకర్స్ కే ఇస్తారు, ఆ తర్వాత లీస్ట్ ర్యాంకర్స్ కి ఇస్తారు. రైట్, ఇక్కడ కూడా అంతే. మనం వెబ్సైట్ డిజైనింగ్ నేను అడ్వాన్స్ లెవెల్లో వెబ్సైట్ డిజైనింగ్ చేసి ప్లాట్ఫామ్ కి అప్లై చేస్తా, ప్రీమియం వాళ్ళు బేసిక్ లెవెల్లో చేసి ప్లాట్ఫామ్ కి అప్లై చేస్తారు. ఫస్ట్ ఎవరికి ఇస్తారు వర్క్? ఫస్ట్ నాకు ఇచ్చిన తర్వాతే వాళ్ళకి ఇస్తారు. రైట్, సో అదొక డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉంటాయి వాళ్ళకి. థర్డ్ ఆపర్చునిటీ ఏంటంటే మీకు ఫ్రీడమ్ కానీ ఎర్నింగ్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా. ఇప్పుడు నేను అడ్వాన్స్ లెవెల్లో చేసిన కాబట్టి నాకు ఎర్నింగ్స్ అనేది ఒక్క వెబ్సైట్ డిజైనింగ్ కి 25,000 to 30,000 వస్తుంది. అదే ప్రీమియం వాళ్ళకి 15,000 to 20,000 వస్తుంది. సో ఇట్లా ఏమవుతుందంటే ఇక్కడ లో ప్యాకేజెస్ వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీ కానీ స్కిల్ వైజ్ కానీ ఎర్నింగ్స్ కానీ బెనిఫిట్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అందుకోసం ఐడిషనల్ ప్రెన్యూర్ ఏం చేస్తుందంటే ఒకవేళ మీరు మనీ తక్కువ ఉండి మీకు కాన్ఫిడెన్స్ లేకుండా లేకపోతే మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉండి లోవర్ ప్యాకేజ్ తో జాయిన్ అయితే మీకు అక్కడ నుంచి 7 days టైం ఇస్తుంది. ఆ 7 days లోపు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళ నేను సుప్రీం ప్యాకేజ్ తో కానీ ప్రీమియం ప్యాకేజ్ తోటి ఎన్రోల్ అయినా అనుకోండి, నాకు 7 days టైం ఉంటుంది. ఈ 7 days లో నేను మిగిలిన అమౌంట్ కడితే సరిపోతుంది. అదే 7 days తర్వాత మొత్తం 22,000 కట్టాలి నేను. అర్థమవుతుందా? మీరు నాకెందుకు చెప్తుంది సోది అని అనుకోకండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్ లో మీ కింద ఎవరైనా జాయిన్ అవుతే మీరు ఇది చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నా. ఓకే, మీరు ఆల్రెడీ ప్రెస్ నాకు తెలుసు, బట్ ఫ్యూచర్ లో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరికన్నా ఇట్లా లోవర్ స్కిల్ లో నేను జాయిన్ అవుతాను ఇవన్నీ చెప్పాలి వాళ్ళకి, బికాస్ దే షుడ్ నో. రైట్, లో స్కిల్ లో జాయిన్ అయితే ఏమైతే ఆపర్చునిటీస్ తక్కువ వస్తాయి, స్కిల్ తక్కువ ఉంటుంది, ఎర్నింగ్స్ తక్కువ ఉంటుంది, అండ్ అల్టిమేట్ గా మీరు అప్గ్రేడ్ అవ్వాలంటే మళ్ళీ మొత్తం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఈ తప్పు నేను చేసిన ఇంపార్టెంట్ గా, ఎందుకనంటే నేను కూడా 22,000 ఒకటేసారి కట్టాలా, 16,000 తీసుకుందాం ఫస్ట్ 16,000 లో ఎన్రోల్ అయినా. 1 month తర్వాత నేను వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకుని దానిపైన వర్క్ చేసి ఎర్న్ చేస్తుంటే నాకు చాలా తక్కువ ఇన్కమ్ వచ్చేది. సేమ్ వర్క్ కి వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ యానిమేషన్స్ యాడ్ చేసినందుకు వాళ్ళకి 15,000 ఎక్కువ, నాకు ఎందుకు తక్కువ అని చెప్పి మళ్ళీ 22,000 పెట్టి మళ్ళీ జాయిన్ అయినా 1 month తర్వాత. సో అటువంటి అయ్యో! మిస్టేక్స్ వేరే వాళ్ళు చేయొద్దు అనే థాట్ తోటి నేను ముందే చెప్తాను అనమాట. ప్రీమియం ప్లస్ ఇస్ బెస్ట్ అండ్ అల్టిమేట్ కోర్స్. దాంట్లో ఉన్న బెనిఫిట్స్ స్కిల్ కానీ ఎర్నింగ్స్ కానీ ఇంకెందులో ఉండవు కాబట్టి ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు గో విత్ ప్రీమియం ప్లస్. ఒకవేళ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కి ఇట్లా తక్కువ ఉన్నాయని చెప్తే, ఎందుకంటే నేను డైలీ క్లాసెస్ చెప్తా, నేను ఎట్లా చెప్తానే నాకు నా పైన కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, సరే మీకు ఒకవేళ కాన్ఫిడెన్స్ లేకపోతే సుప్రీం లో కానీ ప్రీమియం లో కానీ ఎన్రోల్ అవ్వండి. మీరు నా క్లాసెస్ వినండి, వారం రోజులలో మీకు బెనిఫిట్స్ ఏంటి ఏంటి అనేది క్లియర్ డెమో క్లాస్ నే అర్థమైపోతుంది మీకు ఎంత పొటెన్షియల్ ఉంది ప్లాట్ఫామ్ లో అనేది. రైట్, అండ్ నా క్లాసెస్ వింటే నేను గైడెన్స్ ఇచ్చినా లేదని మీకు అర్థమైపోతుంది. అట్లా మీరు ఒకవేళ లో ప్యాకేజ్ లో జాయిన్ అయినా మీకు 7 days టైం ఉంటుంది. ఆ 7 days టైంలో మీరు ఖచ్చితంగా అప్గ్రేడ్ అవ్వాలి, లేకపోతే మీరే ఫెయిల్ చేయాల్సి వస్తుంది చెప్పేస్తాను అనమాట. సో అట్లా అందరూ కూడా ప్రీమియం ప్లస్ కి అప్గ్రేడ్ అయిపోతారు. ఓకే, సో అట్లా మీరు కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అని అనుకుంటే ఒకవేళ మీ పైన ట్రస్ట్ ఇష్యూస్ కానీ ప్లాట్ఫామ్ పైన ట్రస్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మీరు ఫస్ట్ చిన్న ప్యాకేజ్ తో ఎన్రోల్ అయ్యి 7 days లో మిగతా అప్గ్రేడ్ చేసుకోమని చెప్పుకోండి. ఓకేనా? ఓకే. అఫిలియేట్ ప్యానల్ అప్గ్రేడ్ ప్లాన్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రీలాన్స్ చెప్పేసిన. సోషల్ మీడియా లాస్ట్ టాపిక్ ఇది. సోషల్ మీడియా ఏంటంటే ఇప్పుడు చెప్పిన కదా, ఐ డిజిటల్ ప్రెన్యూర్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ లో క్లాసెస్ అవుతాయి. అట్లాంటప్పుడు మనకి ఎట్లా తెలియాలి ఏ టాపిక్ పైన అవుతుంది, ఏ రోజు అవుతుంది, ఎవరు ఏ టైం కి చెప్తున్నారు, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి, ఇవన్నీ మనకి డీటెయిల్స్ తెలియాలి కదా. ఓకే, అవన్నీ ఎట్లా తెలుస్తాయి అంటే మీకు ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి కింద టెలిగ్రామ్ ఇంగ్లీష్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓకే, జాయిన్ కింద బ్లూ కలర్ లో అక్కడ మీకు జాయిన్ నవ్ అని ఉంటుంది. దాని మీద జాయిన్ ఛానల్ అని క్లిక్ చేయగానే మీకు ఓకే ఎగ్జాంపుల్ ఓకే. నిన్నటి వరకు రోజు ఈ పలానా టాపిక్ పైన ఈ పలానా మెంబర్ ఈ క్లాస్ తీసుకుంటున్నారు ఈ లాంగ్వేజ్ లో అని కూడా మీకు ఇక్కడే చెప్తారు. లింక్ ఎక్కడ జాయిన్ అవ్వాలో కూడా ఇక్కడే ఇస్తారు. ఏ టైం కి జాయిన్ అవ్వాలి, 1 hour లెఫ్ట్, 2 hour లెఫ్ట్ అట్లా కూడా ఇంటిమేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎవరెవరు ఎంత ఎర్న్ చేస్తున్నారు డైలీ బేసిస్ మీద. సి పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్, ఒక అమ్మాయి ఒక వీక్ లో 1,72,000 ఎర్న్ చేస్తుంది, 1,21,000, 1,10,000
79,000, 73,000. ఇట్లా వాళ్ళ అచీవ్మెంట్స్ కూడా ఎవరెవరు ఎంత అర్న్ చేస్తున్నారు వీక్లీ బేసిస్ పైన, ఎవరికెవరికి ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, వాళ్ళు ఏ క్లయింట్ కి వర్క్ చేస్తున్నారు, నేషనల్ ఇంటర్నేషనల్, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ అప్డేట్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది అనమాట. క్లియరా? ఇది ఎందుకు జాయిన్ అవ్వాలి, ఇంపార్టెన్స్ అర్థమైందా? ఇది జాయిన్ అవ్వకపోతే మీరు మొత్తం కమ్యూనికేషన్ లాస్ అవుతారు కాబట్టి కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఓకే. ఎట్లా జాయిన్ అవ్వాలి? సోషల్ మీడియాలో వెళ్ళి టెలిగ్రామ్ ఇంగ్లీష్ లో జాయిన్ అవ్వాలి. ఫస్ట్ సోషల్ మీడియాలోకి వెళ్తే మీకు టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే, ఆ బ్లూ లైన్ మీద క్లిక్ చేస్తే మీకు అది ఓపెన్ అయిపోతుంది. జాయిన్ అయిపోవడమే. ఓకేనా? ఓకే. సెకండ్ ఛానల్ వచ్చేసి ఫేస్బుక్ ఛానల్. ఇది కూడా ఇంపార్టెంట్ ఛానల్ అని. ఇక్కడ అచీవ్మెంట్స్ పోస్ట్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పా కదా, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకు అని అంటే నేను ఒక 170 మెంబర్స్ కి లైఫ్ ఇచ్చిన. రైట్? నేనేం చేసిన, నేను నా ఎర్నింగ్స్ తోటి కావాల్సిన సామాన్లు కొనుక్కున్నా, మేము ఊర్లో ఒక ల్యాండ్ కొనుక్కున్నాము. నా పిల్లల్ని ఇప్పుడు నేను ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసిన. అది నర్సరీకే ₹1,00,000 అది. ఓకే, మళ్ళీ స్కూల్ ఫీజు అలాగా, అది అలాగా, బుక్స్ అలాగా, ఎవ్రీథింగ్ అలాగా. బట్ ఐఎమ్ గివింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు మై చిల్డ్రన్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ నుంచి ఎర్నింగ్స్ చేసుకొని దాని నుంచి నేను ఇంత వాల్యూ తీసుకున్నానంటే దిస్ ప్లాట్ఫామ్ హెస్ గివెన్ మీ లైఫ్. రైట్? సో నేను నాకు అదొక అచీవ్మెంట్. యాజ్ ఏ హోమ్ మేకర్ గా ఇంట్లో ఖాళీగా టీవీ చూస్తూ గిన్నెలు తోముకుంటూ పనులు చేసుకునే దానికి నాకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చి నా లైఫ్ ని మోల్డ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఇట్స్ వెరీ బిగ్ అచీవ్మెంట్ అండ్ దిస్ ప్లాట్ఫామ్ ఇస్ లైక్ గాడ్ టు మీ. సో నేను నా అచీవ్మెంట్స్ అన్ని కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అనమాట. లైక్ ఈ టైంలో నేను ఇంత ఎర్నింగ్స్ ఎర్న్ చేసుకున్నాను, నేను పలానా థింగ్ కొనుక్కున్నా, నా పిల్లల్ని జాయిన్ చేసిన, నాకు అచీవ్మెంట్ అనిపించినాయని నేను పోస్ట్ చేస్తాను అనమాట. అట్లా నాలాగా లక్షల మంది ఎంత అచీవ్మెంట్స్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో పోస్ట్ చేస్తారు. అది చూసినప్పుడు మనకు ఒక ఇన్స్పిరేషన్ లాగా, మోటివేషన్ లాగా, సమ్ ఆఫ్ ద అదర్ టైం మనకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు ఏదో ఒకటి, బికాస్ నేను కూడా చేసిన. లాస్ట్ ఒక 3 months నేను వర్క్ చేయలే అనమాట. బికాస్ మా ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ ఉండే. నేను క్విట్ అయిపోయినా, అప్పుడు నాకు ఎటువంటి ఎర్నింగ్ రాలే. బట్ ఇవన్నీ చూస్తుంటే అంటే ఒకవేళ మనం ఒక 1 month కానీ, ఒక 1 week, అట్లీస్ట్ 2 days ఆపేసినా కానీ అచీవ్మెంట్స్ చూస్తే ఇంత బాగా చేస్తున్నారు, వై షుడ్ ఐ క్విట్, నేను ఇంకొక కొంచెం హార్డ్ వర్క్ చేస్తా, ఇప్పుడు కష్టపడితే ఫ్యూచర్ బాగుంటది అనే థాట్ తోటి మనం బూస్టప్ అయ్యి చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ హెల్ప్ మీ అలాట్. ఈ ఫేస్బుక్ ఛానల్ నుంచి చాలా హెల్ప్ చేసింది అచీవ్మెంట్స్ చూస్తున్న కొద్దీ. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అనే థాట్ తోటి జాయిన్ అవ్వమంటున్నా. ఒకవేళ మీకు ఫేస్బుక్ ఇంట్రెస్ట్ లేకపోతే, అకౌంట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను అసలు క్రియేట్ చేసుకోను అనే థాట్ మీకుంటే వదిలేసేయండి. బట్ మీకు ఇన్స్పిరేషన్ కోసం, మోటివేషన్ కోసం కావాలి అనుకుంటే డెఫినెట్ గా జాయిన్ అవ్వండి. ఇట్స్ మై రికమెండేషన్. ఓకేనా? ఫేస్బుక్, యా. ఓకే. ఓకే, సో నెక్స్ట్ లాగౌట్, బయటికి వెళ్ళిపోవడమే. లోపలికి వచ్చినాం, వర్క్ చేసుకున్నాం, బయటికి వెళ్ళిపోవాలి అంతే. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ iDigitalPreneur. సో హౌ ఇస్ ఇట్? లెట్ మీ నో యువర్ ఎక్స్పీరియన్స్. ఏమనుకుంటున్నారు? లైక్ స్టార్ట్ చేసే ముందు అందరికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, లైక్ ఈ ప్లాట్ఫామ్ జెన్యునా కదా, ఇంత మనీ వేస్ట్ చేస్తున్నానేమో, నాకు ఎర్నింగ్స్ వస్తాయా రావా, అసలు ఈమె హెల్ప్ చేస్తుందా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ ఇప్పుడు మీకు క్లియర్ అయినాయా? కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఏమనుకుంటున్నారు చెప్పండి. 5 minutes. Yeah, I got the confidence. Oh, okay. Can you show your face? 5 minutes on చేస్తారా? I want to see. ఒక 5 minutes కెమెరా ఆన్ చేస్తారా? ఐ వాంట్ టు సీ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఫేస్. ఎట్లా ఫీల్ అవుతున్నారని చూడాలనుకుంటున్నాను. Yeah, I got the confidence. Yeah, come on. Okay, super. So, అంటే లైక్ how you are feeling right now? Are you in the right plan? మై గైడెన్స్, రైట్ గైడెన్స్ లో ఉన్నానని అనుకుంటున్నారా? Final లేకపోతే గా మంచిది చూస్ చేసుకున్నాను. I hope for the best. చూద్దాం ఇంకా. సూపర్. How about you, Lavanya? బాగుంది మ్యామ్. ఇంకా ఫర్దర్ గా వెళ్ళాలి. డెఫినెట్ గా వెళ్తారు. మేము ఏ డ్రీమ్స్ తో అయితే వచ్చారో, మీ వై ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. దాన్ని ఎప్పుడు మైండ్ లో పెట్టుకోండి. నేను చేయడానికి వచ్చాను, ఇది చేయడానికి వచ్చాను, ఇది చేయడానికి వచ్చాను. రోజు జపం చేసుకోండి. మీకు అఫర్మేషన్స్ ఐడియా ఉందా మీ ఇద్దరిట్లో ఎవరికన్నా? No, I have no idea. అఫర్మేషన్స్ ఇస్ నథింగ్ బట్ పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. అంటే నేను ఏదైతే చేయాలి అనుకుంటున్నానో అది మీరు పదే 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 తలుచుకుంటే ప్రపంచం అంతా ఏకమే అది మీ దగ్గరికి తెచ్చేలాగా వదిలిపెట్టదు అనమాట. దట్స్ ద పవర్ ఆఫ్ అఫర్మేషన్స్. లైక్ నాకు కిడ్స్ కి ఇప్పుడు పడుకునేటప్పుడు కూడా ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ రిచ్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ కరేజియస్, ఇట్లాంటివన్నీ చెప్పి పడుకోబెడతాను.
నథింగ్ బట్ అఫర్మేషన్స్. అది డైలీ బేసిస్ మనం చెప్తుంటే మనకు తెలియని ఎనర్జీ మన లోపలికి వచ్చి మనం నిజంగా చేసేలాగా చేస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఏదైతే వైతో వచ్చారో అది మార్నింగ్ ఒక పేపర్ లో రాసి అద్దంకి కానీ గోడకు కానీ అతికించుకొని మార్నింగ్ లేవగానే అది చదవండి, నైట్ పడుకునేటప్పుడు అది చదవండి. డెఫినెట్ గా అది 100% అవుతుంది. ఇట్ హెల్ప్ మీ అలాట్. నేనైతే చిన్నప్పటి నుంచి మా పిల్లలు పుట్టినప్పటి నుంచి నేను అఫర్మేషన్ స్టార్ట్ చేసిన, ఇప్పటికీ కూడా చెప్తాను, నా పిల్లలతో చెప్పిస్తా, నేను కూడా చెప్పుకుంటా. సో అదేంటంటే ఇట్స్ పాజిటివ్ ఎనర్జీ అనమాట. నెవర్ లెట్ నెగటివిటీ ఎంటర్ యువర్ మైండ్. పాజిటివిటీ ఉండండి. ఎంత అయినా ఎంత ట్రబుల్ వచ్చినా ఏం వచ్చినా ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని అనుకోండి. దాని నుంచి ఎంతో కొంచెం మంచి అవుతుంది అని అనుకోండి, డెఫినెట్లీ మంచి అవుతుంది. ఓకేనా? మోటివేషనల్ క్లాస్ కాదు, నాకు హెల్ప్ అయింది చెప్తున్నా. ఓకే ఓకే మ్యామ్. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి. రేపటి నుంచి క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ పైన మీ వర్క్ అనేది, మీ మొత్తం కెరియర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా? ఓకే. ఓకే, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నా క్లాసెస్ అర్థం అవుతున్నాయా? ఏమైనా మార్చుకోవాలా? ఫాస్ట్ గా చెప్పాలా? ఈ లెవెల్ సరిపోతుందా? ఇంకా ఏమైనా ఎక్స్ప్లోర్ చేసేలాగా చెప్పాలా? ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలా? చెప్పండి. ఇప్పటికైతే బాగానే ఇలా చెప్పండి. ఇంకెప్పటికి ఇప్పుడు ఎప్పటికైతే బాగానే ఉంది. అర్థమవుతుంది కదా? సూపర్. దెన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఇప్పుడే కాదు, రేపు క్లాసెస్ లో అయినా సరే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు నాకు చెప్పాలి. బికాస్ ఇప్పుడు అంటే వీడియో ఓపెన్ చేసి మీ ఫేసెస్ చూసి మీకు అర్థమైందా లేదా అని నేను తెలుసుకుంటున్నా కానీ, బట్ అందరూ 45 ఒక 20 to 30 మెంబర్స్ గ్రూప్ లో ఎక్కడ ఉన్నారో నేను చూసి మీకు అర్థమైందా లేదా నేను తెలవడం నాకు కష్టం. కాబట్టి మీరు నోట్ తెలిసి నాకు ఇది అర్థం కాదని చెప్తేనే నేను చెప్పగలుగుతా. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే మనం వచ్చింది ఎందుకు? ఎర్నింగ్స్ చేసుకోవడానికి, మన లైఫ్ ని మార్చుకోవడానికి. అదే మీకు ఏమైనా అర్థం కాకుండా ఉంటే నేను అందరికీ చెప్పినప్పుడు అర్థమైందని అనుకుంటా. మీకు అర్థమైందా లేదా స్పెసిఫిక్ గా నాకు ఎట్లా తెలియాలి అంటే మీరు చెప్తానే నాకు తెలుస్తుంది. ఆ ప్రకారంగా నేను మీకు guide చేయగలుగుతా. పర్సనల్ గా కూడా మీకు పింగ్ చేసి అడగచ్చు కదా మ్యామ్ తర్వాత. సో క్లాస్ లో అయినా సరే, క్లాస్ లో అర్థం కాకపోతే క్లాస్ లో అడగండి. క్లాస్ లో అర్థం కాకపోతే నేను రికార్డింగ్ ఇస్తాను, రికార్డింగ్ చూడండి. అక్కడ కూడా అర్థం కాకపోతే నాకు వాట్సాప్ కాల్ చేయండి, మీ స్క్రీన్ షేర్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తా. లైక్ ఐ డిడ్ యూ లైక్ లావణ్య ఇవాళ చేశాను కదా. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నా స్క్రీన్ షేర్ చేసి నాకు పలానా సైడ్ ప్రాబ్లం ఉందంటే నేను ఆ ప్రకారంగా గైడ్ చేస్తాను మీకు. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, ఇంకేమైనా డౌట్స్? నో మోర్ డౌట్స్. ఆల్ క్లియర్? షూర్. పాజిటివ్ ఎనర్జీ వచ్చిందా? కాన్ఫిడెంట్ ఎనఫ్ టు ఎస్ మ్యామ్. సూపర్. చలో దెన్ టైం అయిపోయింది. ఇంకా మీరు మీ పిల్లల్ని చూసుకోండి, పడుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి. మీరు అనుకున్న సక్సెస్ అంతా మీకు రా మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నా. హీఈస్ విత్ అస్ ఇన్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ సెకండ్. డెఫినెట్లీ హెల్ప్ అస్. జస్ట్ మీరు అది తలుచుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా అయిపోద్ది. ఓకే ఓకే Yeah, మ్యామ్, ma'am. థ్యాంక్ యూ. ఓకే, అఫర్మేషన్ చెప్పడం మర్చిపోకండి డైలీ. ఓకేనా? ఓకే, Done. షూర్. ఓకే దెన్ see you in the tomorrow's class. Bye bye, take care. బాయ్. Bye, ma'am. Thank you. Thank you both of you. Bye.